నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ నిర్దిష్ట గడువులో పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ అన్ని శాఖల ప్రక్షాళన దిశలో చంద్రబాబు కసరత్తు వైకాపాతో అంటకాగిన అధికారులకు చెక్ పెట్టే యోచనలో సీఎం జనసేన సిద్ధాంతాలకు అనువైన శాఖలే దక్కాయన్న పవన్ పల్లెల్లో మౌలిక వస్తుల కల్పనకే ప్రాధాన్యమని వెల్లడి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు సంకేతాలు పార్టీ కోసం కష్టపడిన వారికే కట్టబెడతారని స్పష్టీకరణ తెలంగాణలో ఒకేసారి 20 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం సీఎం రేవంత్ పర్యటనలు స్థానిక ఎన్నికల దృష్ట్యా బదిలీలు రాజకీయ కక్షతోనే విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ నిష్పాక్షికత లోపించిందని కేసీఆర్ ఆరోపణ చైర్మన్ తప్పుకోవాలని వినతి మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించాలన్న సూచన కేసీఆర్ దేనన్న విశ్రాంత ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ కమిషన్ కు నివేదిక సమర్పణ ఈ నెల 18న పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 కోట్ల జమ చేయనున్న ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించి వాటిని నిర్దిష్ట సమయంలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చెప్పారు. పోలవరంతో తన క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని ప్రకటించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు కార్యకర్తలు, నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తన కోసం వేచి చూస్తున్న కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. ఇకపై ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చంద్రబాబు చెప్పారు. మంత్రులు సైతం తమ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు తరచూ వెళ్లాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంలో బ్యారికేడ్లు పెట్టిన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రేణులను కలిసేటప్పుడు బ్యారికేడ్లు పెట్టవద్దని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ఆలోచనలు పంచుకున్నారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పాలన ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి వారి సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిని ఏ పద్ధతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తానన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ ఎలా ఉండాలో ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని, వాటి పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తానన్నారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది. కానీ జగన్ ప్రజావేదికను కూల్చివేశారని మండిపడ్డారు. ప్రజావేదిక విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటుందని, ఆ శిథిలాలు తొలగించబోమన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు పోలవరంతోనే ప్రారంభమవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తామన్నారు. 3 పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని చెప్పారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, విర్రవిగడం చేయవద్దని సీఎం సూచించారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని చంద్రబాబు కోరారు. ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లోనూ వస్తాయన్నారు. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలి, అందులో తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అనే లక్ష్యంతో కలిసికట్టుగా కష్టపడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎస్, డీజీపీ, సీఎంఓ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా విధేయులుగా ముద్రపడ్డ ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఐడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. నిర్ణయం వెలువడిన తర్వాత ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. పాలనపై కొత్త ప్రభుత్వం మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు ఈవోగా ధర్మారెడ్డిని తప్పించి శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు ఆయన కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అడవుల వినాశనానికి పాల్పడిన వారు ఎవరైనా జైలుకు పంపుతామని హెచ్చరించారు. తనకు కేటాయించిన బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయన్న పవన్, జనసేనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలు తమ పార్టీ మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయన్నారు. తమ పార్టీకి ఇచ్చిన శాఖల ద్వారా ప్రజలకు సంక్షేమం అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసం 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలు స్వయంగా చూశారన్న పవన్, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహర్తి తీర్చేందుకు కృషి చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్న ఆయన, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఏడాదిలోపు కల్పించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్యంపై ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని కోరారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని లోకేష్ సూచించారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను తెలియచేయాలని ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగంపై సమగ్ర నోట్ను సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని లోకేష్ ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులను ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల వివరాలు ఇవ్వాలని లోకేష్ ఆదేశించారు. సొంత నియోజకవర్గ మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో చెప్పిన లోకేష్, ఆ మేరకు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇలా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పిన లోకేష్, ఈ భేటీలో తన దృష్టికి వచ్చే సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని లోకేష్ తనను కలిసిన ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుపట్టారు. రాజకీయ కక్షతో అప్పటి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. కమిషన్ ఏర్పాటు కూడా చట్టవిరుద్ధమన్నారు. అన్ని అంశాలు పరిశీలించకుండా ఏదో తప్పు జరిగిపోయిందన్నట్లు వ్యాఖ్యానించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి, కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులను బట్టి అన్ని చట్టాలు, నిబంధనలు పాటిస్తూ కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకెళ్లామని కేసీఆర్ తెలిపారు. ఈఆర్సీ వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదనే ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందని కేసీఆర్ విమర్శించారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు
స్వీకరించడం విచారకరమని కేసీఆర్ అన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈఆర్సీకి అభ్యంతరాలను తెలియజేశారన్న కేసీఆర్, ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రైబ్యునల్ కు, సుప్రీంకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను చట్టం కల్పించిందని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి సమగ్రంగా పరిశీలించకుండా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే భద్రాద్రిని మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. 2017 వరకు సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవనే అంశాన్ని చైర్మన్ విస్మరించారని కేసీఆర్ తన లేఖలో తెలిపారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పులు చేసిందనేలా వ్యాఖ్యానించి దురుద్దేశాలను ఆపాదించడం ద్వారా విచారణ అర్హతను కోల్పోయారని కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి బాధ్యతల నుంచి విరమించుకోవాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించారు. భద్రాద్రిపై ఎన్జీటీ స్టే కరోనా అంతరాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్లాంట్ నిర్మాణం ఆలస్యమై తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందన్నట్లుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. భద్రాద్రి ప్లాంట్ నిర్మాణాన్ని టెండర్ ప్రక్రియలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించారని ఎల్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేసీఆర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం తమ పార్టీ విధానమన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHEL కు నామినేషన్ పై పనులు ఇచ్చినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం చేసుకునే సమయంలో అక్కడ థర్మల్ కేంద్రం పూర్తిగా నిర్మించలేదన్న వ్యాఖ్యలపైన కేసీఆర్ వివరణ ఇచ్చారు. తీవ్ర కరెంటు సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను బయటపడేయాలంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలతో PPA చేసుకోవడం, దాని ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మార్వా నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారాన్ని తప్పుబట్టేలా ప్లాంటే లేదని చెప్పడం సరికాదన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మేర కరెంటు సరఫరా కాకపోవడంతో 1000 మెగావాట్ల కారిడార్ ను రద్దు చేసినట్లు కేసీఆర్ వివరించారు. దానివల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఛత్తీస్గఢ్ తో ₹3.90 యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ ధర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని ఎలా అంటారని కమిషన్ ను అడిగారు. కమిషన్ విధి విధానాల్లో లేని అంశాలపై కూడా మాట్లాడడం, పరిధి దాటి వ్యవహరించడం గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణికి నిదర్శనమని కేసీఆర్ తన లేఖలో తెలిపారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనే అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ తీరు ఉందన్న కేసీఆర్ విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్లు మాటలున్నాయని అన్నారు. విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని, కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోందన్నారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో చేసిన తప్పులు బయటకు వస్తాయని కేసీఆర్ కమిషన్ పై వితండవాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. విచారణ కమిషన్ ఎదుట హాజరవ్వకుండా లేఖ రాయడమేంటని నిలదీశారు. కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖను తప్పుపట్టిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అదే విషయం కమిషన్ ముందుకు వెళ్లి చెప్పుకోవచ్చు కదా అన్నారు. కేసీఆర్ విచారణకు సహకరిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు వారి పేరులో వచ్చిందనో ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే అంతా మీరే అయినారనేది చర్చ. నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో తప్పు. మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, ఈ అవినీతి ఆక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నింటినీ బయటికి రానివ్వండి. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్కు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసిందే. తమ నివేదికపై అప్పటి సీఎం, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా విశ్రాంత ఇంజనీర్లు పేర్కొన్నట్లు తెలిసింది. అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి సారించిన జస్టిస్ ఘోష్ వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తయినందున అన్ని అఫిడవిట్లు వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.
తెలంగాణలో పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కలెక్టర్ల బదిలీ చేపట్టింది. మొత్తం 20 మంది కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో చేపట్టే జిల్లా పర్యటనలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ల బదిలీ చేపట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 20 జిల్లాల కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు ముజామిల్ ఖాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేష్ వి పాటిల్, భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, ములుగు కలెక్టర్గా టీఎస్ దివాకర, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, పెద్దపల్లికి కోయ శ్రీహర్ష, జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మంచిర్యాలకు కుమార్ దీపక్, నిర్మల్ కలెక్టర్గా అభిలాష అభినవులను నియమించారు. కామారెడ్డి జిల్లాకు ఆశిష్ సంగ్వాన్, వికారాబాద్ జిల్లాకు ప్రదీప్ జైన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా బదావత్ సంతోష్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా విజయేంద్ర, వనపర్తి జిల్లాకు ఆదర్శ సురభిలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి, సూర్యాపేటకు తేజస్ నందలాల్ పవార్లను కలెక్టర్లుగా నియమించింది. ఇప్పుడు బదిలీ చేసిన వారిలో విపి గౌతమ్, పి ఉదయ్ కుమార్, పమేలా సత్పతి, భవేష్ మిశ్రా, యాస్మిన్ బాషా, జి రవి, హరిచంద్ర దాసరి, వెంకటరావు తిరుపతిలకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. వైద్యారోగ్య శాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 30 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపుల గ్రామంలో జరిగిన భూ తగాదాల హత్య కేసులో 5గురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరు పరారీలో ఉన్నారన్న ఆయన, మరో నిందితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘర్షణకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందించలేదన్న ఆరోపణలపై ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాస్ను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. చిన్నపుల్ల ఘటనకు సంబంధించి 7గురిపై కేసు నమోదు చేశామన్న ఎస్పీ, మొదటి నిందితుడు చిన్న వెంకటప్ప ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మూడో నిందితుడు ఆటో సంజీవ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇతర నిందితులు గువ్వలి సంజీవ్ అలియాస్ గుట్టప్ప, వెంకటప్ప అలియాస్ నట్టల్ అలియాస్ గువ్వలి చిన్న సంజప్ప, గుడ్డి ఆశప్ప అలియాస్ అశోక్, గువ్వలి శ్రీను, గువ్వలి కిష్టపలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు తెలిపారు. హైదరాబాద్ లోటస్ ప్యాండ్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. లోటస్ ప్యాండ్ ముందు అక్రమంగా నిర్మించిన సెక్యూరిటీ షెడ్లను తొలగించారు. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుపై 3 షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించారని లోటస్ ప్యాండ్లోని సిబ్బందికి నిన్ననే స్పష్టంగా చెప్పినట్టు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు తెలిపారు. నిర్దేశించిన గడువులోపు అక్రమ నిర్మాణాలను తొలగించినందున ఇవాళ జేసీబీతో అధికారులు వాటిని తొలగించారు. 4 ఏళ్ల క్రితం రహదారిని ఆక్రమించి ఈ నిర్మాణాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ ధనంతో వేసిన డబుల్ లేన్ రహదారిపైకి ఎవరిని అనుమతించకపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ రోడ్డును ప్రైవేటుగా మార్చేయడంపై ఏపీ సర్కారు ఆరా తీసింది. మాజీ సీఎం తన క్యాంపు కార్యాలయం పరిధిలోని 1.5 కిలోమీటర్ల రోడ్డుకే 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు గుర్తించింది. ఇదే సమయంలో సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేయగా ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఆ కార్యాలయం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించిన కోట్ల రూపాయల ఫర్నిచర్, కార్యాలయ సామగ్రి విషయంలో ఏం చేయాలనే అంశాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. అప్పట్లో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలను అధికారులు వెలికితీస్తున్నారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప ఫెన్సింగ్ కోసమే 3,63 లక్షలు ఖర్చు పెట్టినట్టు అంచనాకొచ్చారు. క్యాంప్ ఆఫీస్ వద్ద 1.5 కిలోమీటర్ల రోడ్డు కోసం 5 కోట్లు వ్యయం చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయంలో జగన్ నిబంధనలను అతిక్రమించారని తేలితే నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఫర్నిచర్ విషయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై పెట్టిన కేసునే మాజీ ముఖ్యమంత్రి జగన్పై పెట్టాలని కోడెల కుమారుడు శివరాం ప్రభుత్వానికి సూచించారు. ఆ రోజు ఫర్నిచర్ తన వద్ద ఉందని కోడెల చెప్పే వరకు ఎవరికీ తెలియదన్నారు. ఫర్నిచర్ తీసుకెళ్లారని స్పీకర్కు శివప్రసాద్ లేఖ రాసిన తర్వాతే ఆయనపై కేసు పెట్టారని శివరాం ఆరోపించారు. అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో 10 ఏళ్లు శిక్ష పడే కేసు పెట్టారని గుర్తు చేశారు. జగన్ తాడేపల్లి లోటస్ పండ్ ఇళ్ల రిపేర్లకి 18 కోట్లు ఖర్చు చేశారని శివరాం అన్నారు. సీఎంఓ కింద తన ఇంటికి తెచ్చిన ఫర్నిచర్ను తీసుకెళ్లారని, జగన్ కనీసం లేఖ కూడా రాయలేదని విమర్శించారు. కాబట్టి కోడెల మీద పెట్టిన కేసే జగన్పై పెట్టాలని కోడెల శివరాం డిమాండ్ చేశారు.
స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వేళ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారని స్థానిక వైకాపా నేతలు ప్రకటించారు. అందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ అధికార కూటమి నేతలు అంబేద్కర్ కూడలి నుంచి ఇందిరా కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను రద్దు చేసుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి దంపతులు ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు కారణ జన్ములని, భావితరాలకు వారి జీవితం స్ఫూర్తిదాయకమని పురంధేశ్వరి అన్నారు. రామోజీరావు గారు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా వారి యొక్క ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తున్నాను. వారు ఒక వ్యక్తి కాదు, వారు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పి మనం చెప్పొచ్చు. వారి జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దానికి సజీవ నిదర్శనం రామోజీరావు గారు అని చెప్పి మనం గుర్తించాలి. జర్నలిజం ఏదైతే ఉందో దానికి ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ నిజంగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యన ఏ విధంగా వారధిగా నిలబడవచ్చో ప్రూవ్ చేసినటువంటి నేపథ్యం కనుక భౌతికంగా వారు మన దగ్గర లేకపోయినా చిరస్మరణీయులుగా సజీవంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి మంగళవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆ రోజు దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 20,000 కోట్ల రూపాయల పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అదే రోజు తోటి రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి కృషి సఖులుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు ప్రధాని మోదీ ధ్రువపత్రాలు అందజేయనున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మార్చి 28న కేజ్రీవాల్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు సునీత కేజ్రీవాల్ కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నిబంధనలను ఆమె ఉల్లంఘించారంటూ న్యాయవాది వైభవ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు సునీత కేజ్రీవాల్, ఎక్స్, మెటా, యూట్యూబ్ సహా 6గురికి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తక్షణం తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో వాహనం అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 రోజుల నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో జవాన్ అమరుడైనట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మరో 2 గాయపడినట్లు చెప్పారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు చెప్పారు. అంతర్ జిల్లాల యాంటీ నక్సల్స్ దళాలు కూంబింగ్ చేపట్టగా నక్సల్స్ కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ మొదలైనట్టు బస్తర్ ఐజీ వివరించారు. నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, కాంకేర్లోని డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారతమాత అని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్ తన రాజకీయ గురువులు అని తెలిపారు. కేరళలో భాజపా నుంచి గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపి పున్కున్నంలోని కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించారు. కరుణాకరన్ స్మారకం సందర్శనకు ఎలాంటి రాజకీయాలు జోడించవద్దని సురేష్ గోపి మీడియాను కోరారు. తన గురువుకు నివాళి అర్పించేందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఇందిరాగాంధీని భారతమాతగా తాను భావిస్తానని సురేష్ గోపి చెప్పారు. అదే సమయంలో కరుణాకరన్ను కేరళ కాంగ్రెస్ పితామహుడిగా ఆయన అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల్లో సురేష్ గోపి త్రిశూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనపై బరిలో నిలిచిన కరుణాకరన్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి మురళీధరన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు.
భక్తి చూపి తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 240 దగ్గర ఆగిపోయిందన్న వ్యాఖ్యలపై దుమారం రేగడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారం కోల్పోయారన్న ఇంద్రేష్, రాఘవుడిని గౌరవించిన వారే అధికారం దక్కించుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన స్పష్టత ఇచ్చారు. సేవకుడు అహంకారం కలిగి ఉండడని, ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తారని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే భక్తి చూపి తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయిందని, రాముడిని వ్యతిరేకించిన వారు 234 వద్ద ఆగిపోయారంటూ అధికార విపక్ష కూటములపై ఇంద్రేష్ కుమార్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇంద్రేష్ వివరణ ఇచ్చారు. భారత్ ఇటలీ ప్రధానులు నరేంద్ర మోదీ, మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు. గతంలో ఒకసారి సెల్ఫీ దిగగా మెలోడీ పేరుతో ఆ ఫోటో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరూ స్వీయ చిత్రం తీసుకోగా మెలోడీ మూమెంట్ మళ్లీ ట్రెండింగ్గా మారింది. ఇటలీలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయింది.